హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నాన్ వేషన కొత్త వీడియో అప్లోడ్ చేశాడు. గోవిందా గోవిందా అంటూ గోవిందా బెట్టింగ్ స్కామ్ గురించి ఎక్స్ప్లోర్ చేసుకుంటూనే వెంకటేశ్వర స్వామి గోవిందా బెట్టింగ్ యాప్ అండి. దీన్ని పెద్ద పెద్ద సెలబ్రిటీలు అసలు ప్రమోట్ చేస్తున్నారు. దీంట్లో కూటమి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడుని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. లోకేష్ గారికి అంటే మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం చెప్తాను. ఏమండి, మీకు తెలీదా ఎన్ని వేల కోట్లు పోతున్నాయి రోజు? ఎంతో మంది చచ్చిపోతున్నారు. మీరు ఏమైనా చోద్యం చూస్తున్నారా? మామూలుగా చెప్పండి. అధికారం మీకు ఇచ్చారుగా. ఎందుకు అనంటే మనందరికీ తెలుసు, నాన్ వేషన రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళని ఒక ఊచకోత కోయడం అయితే నడుస్తుంది. సో ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి అని చెప్పేసి ఆయన వీడియోలు చేశాడు. సో రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తూనే ఇటు తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న సజ్జనార్ గారు కానీ, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఒక సిట్ కమిటీ వేసి అసలు ఆ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి నడుస్తున్నాయి, ఆ బెట్టింగ్ యాప్స్ హెడ్లు ఎవరు, దాని కర్తకర్మ ఎవరు అని చెప్పేసి సిట్ కమిటీ వేసి దాదాపు రీసెంట్గానే ఒక వారంలోనే 100 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఆ సిట్ కమిటీలో డీజీపీ, ఎస్పీలు, పోలీసు వాళ్ళు ఒక బందోబస్తుతో అసలు యువతని పాడు చేసే, యువతని ఖరాబ్ చేసే ఈ బెట్టింగ్ యాప్స్ ఉండొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అనుకోవడం. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి మీద, డ్రగ్స్ మీద, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద ఆయన ఒక ఉద్యమం చేశారు. అసలు యువతని నాశనం చేసే ఏవి కూడా ఉండొద్దు తెలంగాణలో అని చెప్పేసి ఆయన అయితే దాన్ని బహిరంగంగానే సోషల్ మీడియాలో కూడా బహిరంగంగానే ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ వీటిని చూస్తూనే పట్టించుకోకుండా, యువత ఎలా ఏ దారిలో పోతున్నా కూడా పట్టించుకోకుండా ఉండడం, నాన్ వేషన్ అయితే ఒక వార్నింగ్ అయితే ఇచ్చినట్టయింది. మీరు ఎందుకు పట్టించుకోవడం? పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణలో రేవంత్ గారు, నిజంగా సీఎం రేవంత్ గారు ఒక కమిటీ వేశారు, సిట్ అండ్ కమిటీ. అందులో డీసీపీలు, ఏసీపీలు, పెద్ద పెద్ద ఆఫీసర్లు పెట్టి 90 రోజుల్లో అసలు ఈ బెట్టింగ్ యాప్ ఎలా నడుస్తున్నాయి, కోకోట వేళ్లతో సహా మన తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి నిజంగా సీఎం ప్రజలు శ్రేష్ఠ మీకు గోవిందా గోవిందా అనే యాప్ అది ఆంధ్రప్రదేశ్లోది. అది ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా ప్రమోషన్ జరుగుతున్నాయి. విపరీతంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బెట్టింగ్ చేస్తున్నారు. కనీసం మీరు పట్టించుకోరా? మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు, దీన్ని కనీసం స్పందించట్లేదేంది? గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను జింబాబ్వేలో, అంటే నాన్ వేసిన జింబాబ్వేలో ఉన్నప్పుడు ఒక వీడియో చేశాడు, ఉచిత పథకాలు ఇవ్వద్దు అని. ఆ పథకాలు ఇవ్వద్దు అని అంటే అది జగన్ గారే ఇస్తున్నారు అని చెప్పేసి, ఆ పథకాలు జగన్ గారి వల్లనే, ఆ వీడియో చేసింది జగన్ వల్ల, నాన్ వేసిన అనే పర్సన్ వీడియో చేసింది జగన్ వల్లనే అని చెప్పేసి ఆ వీడియోని కూటమి ప్రభుత్వం తరపున లోకేష్ గారు ట్వీట్ చేయడం, ఆ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ, ఆ కూటమి ప్రభుత్వం కార్యకర్తలందరూ ఆ వీడియోని జగన్కి ట్యాగ్ చేసి జగన్ ఇలా చేస్తున్నాడు, జగన్ని తిట్టిన నాన్ వేసిన అని చెప్పేసి కామెంట్ చేయడం వల్ల అసలు చాలా లాస్ అయింది జగన్ గారికి. కానీ ఇప్పుడు అదే మీరు దానికి వాడుకున్నారు, తిరుపతి లడ్డూని వాడుకున్నారు. నేను ఉచిత పథకాలు అంటే అది జగన్ గారికి వాడుకున్నారు. వీడియోని పూర్తిగా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఆ పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారు. మీరు వాడుకోవడం కాదు కానీ మా ఫ్యామిలీకి థ్రెడ్, నాకు తిరుపతి లడ్డు అది రిజల్ట్ రాకముందే మీరు ఒక విపరీతమైన నెగిటివ్ ప్రచారం అయితే చేశారు జగన్ గారి మీద అని చెప్పేసి కామెంట్ చేశాడు. మరి ఇప్పుడు గోవిందా గోవిందా అనే యాప్ ద్వారా చాలా మంది బెట్టింగ్ యాప్స్ చేసి లాస్ అవుతున్నారు. కనీసం మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మీ దాకా రావట్లేదా? మీ దగ్గర దాకా వచ్చింది కదా, మీకు తెలియకుండానే ఇంత పెద్ద స్కామ్ నడుస్తుందా? దాదాపు 100 కోట్ల స్కామ్ నడుస్తుంది. దీంట్లో సిరి అనే ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్, ఆమె కూడా చేస్తుంది. మరి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? దయచేసి మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నాన్ వేసిన కోరడం జరిగింది. నాన్ వేసిన అయితే అంటే తిట్టినట్టు, కొట్టనట్టు, అంటే కించపరిచినట్టు ఒక చిన్న వార్నింగ్ అయితే ఇచ్చినట్టు అని తెలుస్తుంది. మరి దీని ద్వారా పూర్తిగా వాడుకున్నారు. మీ పేజీల్లో, మీ పార్టీ పేజీల్లో అక్కడికి చూడండి. లోకేష్ గారు ట్వీట్ కూడా చేశారు, ప్రపంచ యాత్రికుడు చెప్పింది రైటు, ప్రపంచ యాత్రికుడు తోపు, దమ్ముంటే ఆపు అని చెప్పారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ మీద అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణ చేసినట్టు ఇక్కడ కూడా దీన్ని నిర్మూలించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎందుకంటే తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మరి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అయితే తెలంగాణ, ఆంధ్రాలో చేసిన రెండిట్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుగు వాళ్ళందరినీ నాన్ వేసిన క్లీన్ స్వీప్ చేసేసాడు. మరి ఇంకా బెట్టింగ్ యాప్స్ కర్మ క్రియ ఎవరైతే బ్యాక్ సైడ్లో ఉన్నారో వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు యాప్స్ నడుస్తున్నాయి. యాప్స్ని మరి నిర్మూలించాలంటే అది నాన్ వేసిన వల్ల కాదు. అది ఖచ్చితంగా మన ఎవరైతే అధికారంలో ఉన్నారో కూటమి ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకుంటే అది కంప్లీట్గా దాన్ని అయితే తుడిచిపెట్టొచ్చు. ఇప్పుడు మంచి అవకాశం, చాలా మంది ప్రజలు కూడా అవగాహన చెందుతున్నారు. అవగాహన వచ్చింది వాళ్ళకు కూడా బెట్టింగ్ యాప్స్ మీద. సో ఎవరు స్టార్ట్ చేశారు అనేది పక్కన పెడితే ఇప్పుడు నాన్ వేసిన
ఒక హెడ్లైన్ లాగా ఇచ్చాడు. ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలని, ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులను టార్గెట్ చేశాడు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈ బెట్టింగ్ యాప్స్ని నిర్మూలించడానికి ఏమైనా ముందు చర్యలు ఏమైనా తీసుకుంటారని చూస్తుండాలి. కానీ టీవీ5 ఈ కొన్ని కూటమి ఛానల్స్ ఉన్నాయి కదా, ఇవి ఛానల్స్ మాత్రం నా అన్వేషణకి నెగిటివ్గా మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, మేము ఆపిన బెట్టింగ్ యాప్స్ని, మేము ఆపడం వల్లనే బెట్టింగ్ యాప్స్ ఆపాయి, కూటమి వల్లనే బెట్టింగ్ యాప్స్ ఆగాయని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటున్నారు. మరి మన టీవీ5 శివ కూడా చాలా నెగిటివ్గా నా అన్వేషణ మీద వీడియోలు చేస్తున్నాడు. చూస్తుండాలి మరి నా అన్వేషణ వేసిన ఈ బాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి మీద తిరగబడతారా, లేకపోతే కూటమి దీన్ని తీసుకొని అలర్ట్గా తీసుకొని మరి అక్కడున్న ప్రజలకి ఆ బెట్టింగ్ యాప్స్ని దూరం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారా? ఎందుకంటే దీంట్లో చాలామంది బెట్టింగ్ యాప్స్ చేసినా వాళ్ళకి రాజకీయ నాయకులకి మనీ వస్తుంది, ఆ మనీ వల్ల వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయని. రీసెంట్గా నాన్ వెజ్ నా వీడియోలో కూడా చెప్పాడు, 99 లక్షలు పోగొట్టుకున్నాడు. గవర్నమెంట్ తరపున 95 లక్షల రిటైర్మెంట్ మనీ పడితే ఆ 99 లక్షలు బెట్టింగ్ యాప్స్లో పెట్టి పోగొట్టుకున్నాడంట. మరి అది ఆంధ్రాకి సంబంధించిన న్యూసే. మరి చాలా మంది చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు కోల్పోతున్నారు, జీవితాలు కోల్పోతున్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఇప్పటికైనా స్పందించదా? ఎందుకంటే గతంలో జగన్ గారి విషయంలో ఆయన ఉచిత పథకాలు అంటే ఈ కూటమి ప్రభుత్వం మొత్తం నెగిటివ్గా జగన్ గారిని ఒక బ్లేమ్ చేసింది. మరి ఇప్పుడు ఛాన్స్ ఉంది, మరి అటు వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసే ఛాన్స్ ఉందా లేదా? చూస్తూనే ఉంటాం.